రాకపోతే రాలేదంటారని లండన్ ఫ్లైట్ పుట్టుకుని ఇక్కడ దూకేశానండి. మీకోసం వచ్చేసానండి అమలాపురం పెట్టేద్దాన్ని. మరేమోనండి మా ఇంట్లో ఇనుపరాళ్ళు గుద్దులాడుకుంటే నా ప్రాలు పగిలిపోయాయండి. మొగుడు పిల్లలు గుద్దులాడుకుంటే వానొచ్చి వరద కురిసి వరదలో పడి జనాలు కొట్టుకుపోతుంటే మీరు ఇచ్చే 10-20 కాగితాలతో పడవలు చేసి వారందరినీ ఒక ఒడ్డుకు చేర్చానండి. మరేమోనండి మా ఇంట్లో కేజీ బంగారం ఉంటే కుక్కనాగిందని చెత్తకుప్పలో పడేసానండి. కోడి పిల్లలకు నూకలు లేకుండా వచ్చేసానండి. మరి 10 రూపాయలు ఇస్తే పోతా కాకినాడ వెళ్ళి కాఫీ తాగి అక్షరాలు లేని ఈనాడు పేపర్ చదివి వస్తానండి. వచ్చినప్పుడు మీకు ఏమైనా ఫ్యాక్టరీ కావాలంటే చెప్పండి. ఏలూరులో ఎలకల ఫ్యాక్టరీ మాదిరి, దుబాయ్లో దూద్ ఫ్యాక్టరీ మాదిరి, గుడివాడలో గొడవల ఫ్యాక్టరీ మాదిరి మీకు ఏమైనా ఫ్యాక్టరీ కావాలంటే రీఫిల్ అయిన పెన్ను తెచ్చుకుంటే నా ఆస్తి మొత్తం మీ ఊరి పెన్ను రాసి లడుకుని మీ చేతిలో పెట్టి చుట్టుకుని మాయమైపోతానండి. మరేమోనండి పొద్దున్నే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి పాకిస్తాన్తో యుద్ధం చేయమని 6 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారండి. దాంతో జీడిపప్పు అని జీప్ వేసుకొని తూకర్రం తుపాకి తీసుకొని బయలుదేరానండి. జీడిపప్పు అని జీప్లో డీజిల్ అయిపోతే జీడిపప్పు అని జీప్ ఏమో నీటిలో పడిపోతే నేనేమో ఇక్కడ పడిపోయానండి. మరి 10-20 ఇస్తే పాకిస్తాన్తో యుద్ధానికి వెళ్ళిపోతానండి.